హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అవైతే అటుకులు ఫ్రెండ్స్. ఇక్కడైతే బెల్లము పాకం పట్టేది చూపిస్తున్నాను. అటుకులు వేసి వంటలు చేద్దామని. అటుకులు బెల్లం వంటలండి, బాగుంటాయి, మంచి టేస్ట్. ఎండలకి వేడి ఎక్కువే కానీ తింటే మాత్రం కమ్మగా ఉంటాయి, మంచి రుచికరంగా ఉంటాయి. అటుకులు ఒట్టి తిన్నే మంచిదేనండి. బలహీనం ఉన్న వాళ్ళు తింటే మంచి శక్తి గల ఫుడ్ అది. బెల్లం కూడా ఐరన్ అండి, మంచి ఫుడ్ అది. వేయించుతున్న అటుకులు కొంచెం కలర్ వచ్చేమైనా వేయించాలి. ఇదిగో బెల్లం అయితే 1/2 కిలో వేసినాను. దాంట్లో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసినాను. ఇది ఒక పొయ్యి మీద వేస్తున్న అటుకులు, ఒక పొయ్యి మీద అయితే పాకం పడుతున్నా. బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మంచి టేస్ట్ ఉంటాయి. ఇంతకుముందు అయితే చెనిక్కాయ పప్పులతో వంటలు చేసి పెట్టాను మన ఛానల్లో వీడియో. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామందికి నచ్చిందనే కామెంట్ చేసినారు. ఇదైతే మామిడికాయ చట్నీ ఫ్రెండ్స్. మామిడికాయలు తురిమి తిరగవాత పెడదామని అలా మిరపకాయలు అయితే మిక్సీ పట్టాను, తెల్లగడ్డలు వేసాను, మళ్ళీ ఎర్రగడ్డ వేసి అయితే తిరగవాత పెట్టాను ఫ్రెండ్స్. బాగుంటుంది. మేమైతే తిరగవాత పెట్టకుండానే పచ్చి మామిడికాయ అయినా ఒట్టిమిరపకాయ, ఉప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి దంచుకొని అయినా తినేస్తాం ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే తినడు, వాడికి కొంచెం రుచికరంగా ఉండాలి వంటలు. ఇదిగో పాకం వచ్చిందా లేదా అని అయితే ట్రై చేస్తున్నా. కొంచెం వాటర్ వేసుకొని ఒక గిన్నెలో, అది కొంచెం బురుగ్గా బాగా ఉడికేటప్పుడు ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్లో వేస్తే తెలిసిపోతుంది. కానీ ఇంకా రాలేదు పాకము. ఇదిగో మామిడికాయ చట్నీ అయితే చేసేది చూపిస్తున్నా. మిరపకాయలు, తెల్లగడ్డ అయితే కొట్టాను మిక్సీలో. ఇప్పుడైతే మామిడికాయ తురుము వేసి మిక్సీకి కొడుతున్నా. మొత్తం అట్లా ఒక చుట్టూ అట్లా కలేసి కొడితే బాగుంటుంది. ఇదిగో చూడండి, మొత్తం అయితే మిక్సీ పట్టేసినాను. ఇంకా తిరగవాత చేయాలి. తిరగవాతలో కూడా ఏం లేదండి, ఉద్దిపప్పు ఆవాలు, తిరగవాత గింజలు, కొంచెం ఉద్దిపప్పు వేసుకుంటే బాగుంటాయి కమ్మగా. కొంచెం కరివేపాకు వేసి తిరగవాత పెట్టాను అంతే. బాగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇదిగో పాకం వచ్చిందేమో అని ఒక పక్క వాటర్లో వేసి చూస్తున్నా. బెల్లం పాకము. అటుకులు అయితే ఎగిపోయినాయి, దించి పెట్టాను ఫ్రెండ్స్. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లంలో వేడిగా ఉండిందనుకో మళ్ళీ అస్సలు తట్టుకోలేము వేడిని. అయినా కానీ వేడి తట్టుకోలేము ఫ్రెండ్స్. పాకంలో వేసి మనం గెలికేటప్పుడు సెగ కొడుతుంది బాగా. సర్వీస్ ఉన్నోళ్ళే గెలకాలి. బెల్లం భలే కాలిపోతుంది ఫ్రెండ్స్. అందులో పాకం బాగా ఉడికింటుంది కదా, భలే కాలిపోతుంది. ఇదిగో ఇప్పుడైతే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. అలా నీళ్ళల్లో వేసినా కానీ మళ్ళీ మనకు బెల్లము చేతికి వచ్చేయాలి ఫ్రెండ్స్ ఉంటగా. అట్లా వచ్చినప్పుడు చూడండి, అది మనకు పాకం వచ్చిందని అర్థము. ఇంకా కరెక్ట్గా రాలేదు, ఇంకా 10 నిమిషాలు ఉండి దించుకుంటే బెస్ట్. ఎప్పుడైనా వాటర్లో వేసినప్పుడు మనకు అట్ట వంటకు చేతికి వచ్చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు కరెక్ట్ పాకం వచ్చిందని అర్థం. అది శనగుంటలకైనా, పప్పులుంటలకైనా, ఇలా మనం ఏదైనా అటుకులైనా, బొరుగులుంటలకు కూడా ఫ్రెండ్స్ అలాగే రావాలి పాకము. అప్పుడే మనకు బాగా కుదురుతుంది, ఉంటగా అట్లే ఉంటుంది. లేదంటే మనం ఉంట కట్టినా కానీ ఇట్లా ఇడిపోతుంది ఫ్రెండ్స్, పాకం బాగా రాకపోతే. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చింది చూడండి. బాగా అట్లా మనం ఒక పక్కకు తోసేసినప్పుడు అలా రావాలి, పాకం వచ్చిందని మనకు అర్థం. అందుకు మీకు బాగా క్లియర్గా కనపడాలని ఒక పారబట్టోడు మాటలు అట్లా చూపిస్తున్నా. అట్లా వచ్చినప్పుడు మనకు బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్ వంటగట్టేకి. నాకెవరు నేర్పిలేదు ఫ్రెండ్స్, నేనే స్వయంగా నేర్చుకున్నా.
ఇప్పుడైతే వచ్చేసినట్టే ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది పాకము పూర్తిగా. ఇప్పుడైతే పాకం అయితే కిందికి దించేసి దాన్ని మనము గెలుక్కోవాలి. ఓ పార్వట్ 2 మాటలు వేసి చూస్తున్నాను ఫ్రెండ్స్, ముద్దగా రాకపోతే బాగుండదని. గట్టి పడితేనే బాగుంటుంది. మళ్ళీ ఇంకొంచెం పున్నీలేని అట్టే పెట్టాను ఫ్రెండ్స్, ముదురు పాకం రాలేదని. లేత పాకం వచ్చింది, కారిపోతుంది చేతిలో నుంచి. ఇప్పుడు చూడండి పూర్తిగా వచ్చింది. అప్పుడు కూడా వచ్చింది అనుకుంటా, కానీ ఇంత ముదురు పాకం రాలేదు, కొంచెం అట్లా లైట్గా వచ్చింది. ఇప్పుడైతే కరెక్ట్ వచ్చింది. చూడండి ఎలాగా. ఈ పాకం పట్టే దాంట్లోనే వీడియో లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. మీకు పూర్తిగా చూపించాలని అలా. ఇప్పుడు పాకంలో వేసి అయితే చూడండి, మనం అవి అటుకులు వేయించినాం కదా, అవి అయితే పాకంలో వేసి బాగా గెలికేసాను. చల్లారాలని అయితే బేసన్లో వేసి పెట్టాను ఫ్రెండ్స్. అది చల్లారుతుంది. మామిడికాయ చట్నీ అయితే తిరగబాటు చేస్తున్నా. మామిడికాయ చట్నీ చూడండి ఫ్రెండ్స్, ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ, 2 ఒట్టిమిరపకాయలు అయితే తుంచేసిన, ఇంకేం వేయలేదు. చూడండి ఉద్దిబేడలు వేసాను కొన్ని, చూపిస్తున్నా. మామిడికాయ చట్నీ తిరగబాత చేసి చూడండి, బాగుంటుంది. మీకు తెలియదని కాదు ఫ్రెండ్స్, చాలామంది తెలియని అమ్మాయిలు ఉన్నారు యూట్యూబ్లో చూసి వంటలు చేసేవాళ్ళు, అందుకనే చూపిస్తున్నా. ఇప్పుడు ఇదైతే వంటలు పట్టేయాలి, అటుకులు పాకము. ఇక్కడ చూడండి మామిడికాయ చట్నీ ఒక పక్క, అటుకులతో వంటలు ఒక పక్క, 2 పొయ్యిల మీద 2 వంటలు చేస్తాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 వంటలు ఒకే వీడియోలో చూపించిందని అనుకోవద్దండి. పనిలో పని అయిపోతుందని ఈ పక్క ఆ వంట, ఆ పక్క చట్నీ చూపించాను. బాగుందా ఫ్రెండ్స్? మాకైతే సూపర్గా ఉంది, మంచి టేస్ట్ ఉంది చట్నీ. చూడండి అలాగ వంటలు చేస్తుంటే చెయ్యి అయితే మంట ఎత్తుకునింది ఫ్రెండ్స్, ఎర్రగా అయిపోయింది. ఆ పాకం వేడికి తట్టుకోలేకపోయినాను. మళ్ళీ గ్లాసులో వేసి అట్లా స్పూన్తో అట్లా అదిమి అట్లా బాల్ ఇస్తూ వచ్చినాను ఫ్రెండ్స్. చూడండి చెయ్యి ఎట్లా ఎర్రగా అయిపోయిందో. అందుకు గ్లాసులు వేసి స్పూన్తో అట్లా గట్టిగా అదిమి అట్లా ప్లేట్లో బాల్ ఇస్తూ వచ్చినాను. సూపర్ ఉంది కదా, బాగున్నాయి. అయితే ఒకటి కూడా తినలే ఫ్రెండ్స్, కొంచెం అయితే అప్పుడు టేస్ట్ చేసిన అంతే, ఇంకా తినలేదు. తినే టైం అయితే రాలేదు. ఇంట్లో ఏవో ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయి, తింటున్నాం అవే. దీంట్లో జోలికి ఇంకా పోలా. నీళ్ళని పోతుంది ఫ్రెండ్స్, భలే దాహంగాని. ఎండలు బాగా కాస్తున్నాయి. మాకైతే అన్నమయ్య జిల్లా రాయచీట్లో మరీ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా ఉండేది కామెంట్ చేయండి. మేమైతే చాలా ఘోరంగా ఉన్నాం ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది, మాకు తట్టుకోలేకున్నాము. వర్షం పడితే బాగుందని దేవునికి అయితే మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మొక్కండి. మీ సైడ్ ఎలా ఉండేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అలా అయితే చేశాను. చట్నీ ఒక పక్క, అటుకులు వంటలు అయితే ఒక పక్క. నచ్చిందా? నాకు బెల్లంతో చేసిన వంటలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎంతవరకు చేరుతుంది అనేది మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? చట్నీ చూసారా, మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. మామిడికాయ చట్నీ అంటే నాకు చాలా ఇష్టము, మా అబ్బాయికి అసలే ఇష్టంలే. మామిడికాయ చట్నీ చారు అంటే వానికి భలే మంట. ఎంతమందికి మామిడికాయ చట్నీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.